కాపు ఉద్యోగ సేవా సమితి కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో జరిగిన కాపు విద్యా పురస్కార్ 2025 కాపు భరోసా కార్యక్రమం ఘనంగా జరిగింది. 10వ తరగతి టాపర్స్ ను జిల్లా స్థాయిలో 70 మంది అత్యుత్తమ మార్కులు పొందిన కాపు విద్యార్థులను మెమోంటో సర్టిఫికెట్ ఇచ్చి సత్కరించడం జరిగింది. అలాగే 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి 95% మార్కులు వచ్చిన నిరుపేద కాపు విద్యార్థుల్లో 5 విద్యార్థులను ఎంపిక చేసి వారికి కాపు విద్యా భరోసా ఇవ్వడం ద్వారా ఇంటర్ లేక పాలిటెక్నిక్ ఏది చదివితే దానికి పూర్తి ఆర్థిక సహకారం అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం అని సంస్థ అధ్యక్షులు రామకుర్తి దొరబాబు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉలకాయల నూకరాజు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జీఎస్టీ విశాఖపట్నం వారు మాట్లాడుతూ విద్యార్థులు కెరీర్ ఎంపిక చేసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని నిర్విరామ కృషితో లక్ష్యాన్ని చేరవచ్చునని అన్నారు. సాధారణ కెరియర్ కాకుండా ఇటీవల కాలంలో డిమాండ్ ఉన్న కెరియర్స్ కూడా ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. మరొక ముఖ్య అతిథి నల్ల ఉదయభాస్కర్ మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులు మరింత రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కనపర్తి నూకరాజు, అధ్యక్షులు రామకుర్తి దొరబాబు, ప్రధాన కార్యదర్శి బావశెట్టి లక్ష్మణనారాయణ, ఉపాధ్యక్షులు నున్న వీరవెంకట సత్యనారాయణరావు, ఆర్థిక కార్యదర్శి బొజ్జా శ్రీను, మహిళా కార్యదర్శి యాళ్ల పద్మజ, ఇమిడిశెట్టి వెంకటరమణ, తొర్రెటి లక్ష్మీనారాయణ, మేడిపల్లి వీరభద్రస్వామి, ఆకుల వసంతరావు, తుమ్మల రామలక్ష్మి, రామచంద్రమూర్తి, పుల్లల మురళి, పెద్దిరెడ్డి, నాగేంద్ర, దొడ్డిపట్ల బాపిరాజు, బాకాడి చిన్న తదితరులు పాల్గొన్నారు.